నమస్తే అండి. మనతో 15 సంవత్సరాలు ఉండే పార్ట్స్ అంటే ఫ్యాక్టరీ దగ్గరికి నేను వచ్చాను. అలానే విత్ ప్రైజెస్ అండి. మనతో పాటు ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్ గారు కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. ఫ్యాక్టరీ లొకేషన్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తానండి. ఒకసారి చెక్ చేయండి. ఫ్యాక్టరీ ఓనర్ తో మాట్లాడదాం అన్నాను కదండి. సార్ నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ఇక్కడ మీకు పార్ట్స్ ఫైబర్ లో ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి? అంటే ఇది ఫైబర్ అనేది జనరల్ గా ఒక పదము. ఫైబర్ కాదండి, ఇది ప్లాస్టిక్, ప్యూర్ ప్లాస్టిక్. లైక్ ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అవి చేస్తారు కదా, ఆ ప్లాస్టిక్. ఫైబర్ ఇది డిఫరెంట్ మెటీరియల్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేశారు? ఇది మేము 25 ఏళ్ళుగా చేస్తున్నాం. 25 ఏళ్ళుగా చేస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, పార్ట్ ఎలా ఉంటుంది, మీరు ఒకసారి చూపించగలుగుతారా? అంటే పార్ట్స్ అంటే మాకు స్టార్టింగ్ ప్రైస్ ఒక సింపుల్ మోడల్ తీసుకుంటే ఇంత చిన్నదండి, ఇది ఒక 200 రూపాయలు ఉంటుంది. 200 అప్వర్డ్స్ అన్ని మనకి మోడల్ ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్. ఇది సింపుల్ జామెట్రీతో చేసిందండి. స్క్వేర్ పాట్, 13 ఇంచెస్ హైట్, 13 విడ్త్, 13 డెప్త్ ఉంటుంది. సో ఇది కాంబినేషన్స్ లో వాటిలో పెట్టడానికి చాలా వీలుగా ఉంటుంది. సాయిల్ కెపాసిటీ కూడా చాలా ఉంటుంది ఇందులో. పెద్ద పెద్ద చెట్లు పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ ఐడియా? దీని ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 800. ఏంటి ఇంకో సైజ్ అండి, ఒక 900 రూపీస్, 950 ఉంటుంది. స్క్వేర్ పార్ట్, రెక్టాంగులర్ పార్ట్. సో ప్లాంట్ వెరైటీని బట్టి ఇది చూసుకోవచ్చు. మనకి బాల్కనీలోకి ఇవి బాగా యూజ్ అవుతాయి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో డెప్త్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు కొంచెం వాటరింగ్ కూడా ఫ్రీక్వెంట్ గా చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా చాలా బాగా. ఇందులో మేము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేస్తాము. మీరు చూసేదేమో చీటా టైప్ అన్నమాట. చీటా విత్ మార్బుల్ టెక్స్చర్ కాకుండా ఊరికే చీటా ఉండొచ్చు, ప్లేన్ వైట్ కూడా ఉంటది. ఇప్పుడు ఇలా డస్టింగ్ పడ్డప్పుడు మనము మామూలుగా ఇవన్నీ అసలు అంటే ఇక్కడ బయట పెట్టడం వల్ల కొంచెం ఇలా మనం వాష్ చేసుకోవడం ఎలా? మామూలు వాటర్ తో వాష్ చేసుకో, పార్ట్ కి ప్రాబ్లం ఉండదు మనకి. ఇది మనకి ఒక పార్ట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది జనరల్ గా? ఇప్పుడు మనం మా ప్రాసెస్ ఏంటంటే యూనిక్ గా నేను చేసేది ప్రతి పాట్ లోనూ లోపల బ్లాక్ కలర్ ఒకటి ఇస్తామండి. ఈ బ్లాక్ కలర్ అనేది ఇన్హెరెంట్లీ యూవీ స్టేబుల్. అంటే జనరల్ గా ఒక అపోహ ఉంటుంది, ప్లాస్టిక్ లో అయితే బయట పడేస్తే తొందరగా పగిలిపోతాయి అని. అది నిజము. ప్లాస్టిక్ ఏదైనా కానీ ఎండలో పడేస్తే పగిలిపోతుంది. ఎందుకంటే యూవీ రేస్ వలన ఏదైతే ఉందో ఆ యూవీ రేస్ వలన ప్లాస్టిక్ బిట్లుగా అయిపోయి తొందరగా పోతాయి. మాది మాత్రము ఈ బ్లాక్ అనేది లోపల ఇవ్వడం వలన ఇన్హెరెంట్ గా ఇది యూవీ ప్రొటెక్షన్ వస్తుంది. ఎన్ని రకాలుగా చేసినా ఇంత ప్రొటెక్షన్ బ్లాక్ ఇచ్చిన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, వేరే ఏవి ఇవ్వలేవు. కాబట్టి ఏదైతే బ్లాక్ కలర్ పాట్ ఏదైనా కానీ మీరు బ్లాక్ కలర్ లో తీసుకోండి, ప్యూర్ బ్లాక్ లో, దానికైతే అసలు కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. కానీ మీరు ఏదైనా కలర్ లో కావాలన్నా కానీ మేము కలర్ లో కూడా చేసిస్తాము. కలర్ ఉన్నప్పుడు మాత్రం లోపల బ్లాక్ మాత్రం కంపల్సరీగా పెడతాం. దీనివల్ల ఏంటంటే మీకు లైఫ్ పెరుగుతుంది. ఇవే సాధారణంగా 15-20 ఏళ్ళ దాకా ఈ పాట్స్ ఎన్ని రీపాటింగ్స్ చేసినా ఏమి అయ్యేది ఉండదు. సో ఈ ప్లాస్టిక్ ఇంత లైఫ్ ఇవ్వడం అనేది మేము ఒక దీక్షలా చేస్తున్నాము. వింటున్నారా అండి? 15 నుంచి 20 సంవత్సరాలు మనకి పార్ట్ ఇది వస్తుంది, మనకి డ్యూరేషన్ అనేది. అందుకే ఈ పార్ట్స్ చేస్తున్నాము. ఇది యూవీ ప్రోడక్ట్ అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఏ కలర్ లో ఉన్నా కానీ పాట్ లోపల మాత్రం బ్లాక్ అనేది మేము కంపల్సరీగా చేస్తాం. దానివల్ల మీకు ప్రొటెక్షన్ వస్తుంది. వేరేది ఏ రకంగా కూడా మీకు ప్రొటెక్షన్ రాదు. నెక్స్ట్ పార్ట్ ఏముందండి? ఇంకా ఇవి రెక్టాంగులర్ పాట్స్ ఉన్నాయండి. ఇవి మీరు టెర్రస్ లో కూరగాయలు అవి పండించుకోవడానికి వాటికి బాగుంటాయి. మీరు మిద్దె తోట మీద మడులు కట్టకుండా ఇలాంటి పాట్స్ బాగా యూజ్ అవుతాయి. ఆర్నమెంటల్ గా అని కొన్ని చేస్తున్నాము, కొన్ని పర్పస్ కోసం చేసేవి, ఏదో టెర్రస్ మీద గార్డెనింగ్ చేసుకునే వాటి కోసం అని చేసే కొన్ని. తర్వాత మా దగ్గర కొన్ని, ఇప్పుడు ఇందులో ఇది ఒకే సైజ్ ఉంటుందా సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి? అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వస్తుంది. వెరైటీని బట్టి సైజ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జామెట్రిక్ షేప్స్ లో అనేసరికి కొన్ని ఇవి కూడా ఉన్నాయండి. ట్రయాంగులర్ షేప్స్ లో ఉంటాయి ఇవి. ఇందులో కూడా అన్ని రకాలు ఉంటాయి. మోస్ట్ డ్యూరబుల్ అంటే మాత్రం మీరు ఎప్పుడైనా బ్లాక్ పెట్టుకుంటాం మంచిది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ కూడా చాలా వాడుతూ ఉంటారు. ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ లుక్ టు యువర్ గార్డెన్. సో అందులో వైట్, చీటా, ఈ రకంగా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా రౌండ్ షేప్ లో మన దగ్గర
ఈ చిన్నది మ్మ్. 9 ఇంచుల నుంచి 2.5 ఫీట్ వరకు ఉన్నాయి. 2.5 feet వరకు 2.5 ఫీట్ వరకు ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ లో. మ్మ్. ఇట్లా ఇది ఒక వెడల్పు అండి. ఇది 1 ఫీట్ Down. 12 ఇంచెస్ డయామీటర్ ఉంటుంది. ఆ. దీని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి 23 ఇంచెస్, తర్వాత 30 ఇంచెస్ డయామీటర్. మ్మ్. సింపుల్ ప్లెయిన్ రౌండ్ షేప్స్ అన్నమాట, సిలిండ్రికల్ షేప్స్. ఆ. ఇవన్నీ మళ్ళీ ఆ డైమండ్ సిరీస్ లోనండి. ఆహా. ఇవి కొంచెం పొడవువి. ఆ, ఇందులో కొన్ని హైట్ తక్కువ, కొన్ని హైట్ ఎక్కువ, కొన్ని డిఫరెంట్ మోడల్స్ లోను. ఇవన్నీ పలకలుగా ఉంటుంది. మ్మ్. చూడడానికి చూడడానికి మంచి లుక్ మంచి వస్తుంది look మన వస్తుంది. గార్డెన్ కానివ్వండి, ఇంట్లో ఇప్పుడు ఇందులో సింగిల్ కలర్ వస్తుందా సరే ఇంకేమైనా వస్తాయి? ఏదైనా కానీ మేము చెప్పేది ఏంటంటే బ్లాక్ కలర్ అనేది కంపల్సరీగా లోపల ఇస్తాము. ఆ. మీకు ఏ కలర్ కావాలంటే ఆ Colour కలర్ మీకు ఆర్డర్ పెడితే ఆర్డర్ ప్రకారం మేము బయట వేసి ఇవ్వగలం. ఆ తర్వాత కొంచెం మేము లేపాక్షి ఇన్స్పిరేషన్ తోని కొన్ని గంగాళాలు అట్లాంటివి కూడా చేసామండి. ఆహా. ఇవి కొన్ని టెర్రకోటాలో ఉన్నాయి, కొన్ని వైట్ లో ఉన్నాయి. ఆ. పిల్లర్ టైప్ తులసి కోటలు అని చెప్పేసి ఆహా. ఇందులోనే ఈ రకంగా ఇవన్నీ లేపాక్షి లేపాక్షి designs. మన designs. దగ్గర ఆహా. పెంబర్తిలో తయారైన డిజైన్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి? కలర్స్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఏ కలర్ అయినా చేసి ఇస్తారు. కలర్ ఏదైనా ఉంటుంది, లోపల మాత్రం బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఉంటుంది. ఓకే ఓకే. బేస్ మాత్రం కంపల్సరీగా బ్లాక్ యూస్ బ్లాక్ చేస్తారు. ఓకే. లైఫ్ కోసం. లైఫ్ కోసం. నెక్స్ట్ ఇదండి, ఇది అన్నిటికన్నా పెద్ద కంగాళం ఇది. గంగాలం. ఇంతకుముందు మనం ఇత్తడిలో అట్లా చూసే వాళ్ళం, చూసేవాళ్ళం. ఇప్పుడు మనము ఇప్పుడు ప్లాస్టిక్ లో plastic లో. చూస్తున్నాము. సో చూడండి ఎంత మంచి లుక్ ఉందో. ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ఒక 800 రూపీస్. 800. అలా అంటే చాలా చీప్ గానే ఉంది కదా. ఇలా గంగాలం లాంటి ప్లాంటర్స్ మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కొన్ని ఇది కూడా లేపాక్షి డిజైన్ అండి. కొన్ని వెడల్పుగా ఉండేవి పెట్టుకోవడానికి, పొట్టిగా ఉండే చెట్లకి వేసుకోవడానికి. మన మామూలుగా ఆకుకూరలు కూడా ఇలా కొంచెం డిజైనర్ పీస్ కావాలి అనుకుంటే ఇలా ఇది చెట్ల చుట్టూ పెట్టుకోవడానికి, లేకపోతే మీరు ఏమైనా కర్వ్స్ లాగా తయారు చేసుకోవడానికి, వాటికి ఈ కాంబినేషన్ లో 5-6 కాంబినేషన్ లో పెట్టి మీరు డిఫరెంట్ కవర్ చేసుకోవచ్చు. సర్క్యులర్ గా షేప్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే డిజైన్ లో కూడా పెట్టుకోవచ్చు, జిగ్జాగ్ గా పెట్టుకోవచ్చు. ఇవి కాంబినేషన్స్ లో వాడడానికి చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి. ఇదేదో పైనాపిల్ డిజైన్ అంటామండి. ఇది చూడడానికి పైనాపిల్ షేప్ లో ఉంటుంది. రోబస్ట్ అండ్ మోస్ట్ ఇన్ డిమాండ్. మంచి డిమాండ్ లో ఉన్న డిమాండ్ లో ఉంది మా దగ్గర. డిమాండ్. ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది 1400 దాకా. 1400. ఇక్కడ ఇది మా దగ్గర లార్జెస్ట్ సైజ్ అంటే ఇదండి. ఇది కూడా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లేపాక్షి ఓన్లీ. ఆ డిజైన్స్ గొలుసులాగా వాళ్ళు చేసింది ఇదంతాను. ఇది కూడా పెంబర్తి దగ్గర చేయించింది. ఇది ఒక 3000 పడుతుందండి. దీని సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ వెడల్పు, హైట్ కూడా 2.5 feet. ఇప్పుడు మనకి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. టెర్రస్ మీద ఫ్రూట్స్, గోవా కానీ ఏ ఆర్నమెంట్ ప్లాంట్ అయినా కానీ ఎక్కువ డీప్ రూట్స్ ఉన్నవి అవి పెట్టుకోవడానికి చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత? 3000 దాకా ఉంటుంది. 3000 వరకు ఉంటుంది. చూసారా అండి, ఇంత పెద్ద పాటు కూడా 3000 లో ఇస్తున్నారు. మనకి 15 నుంచి 20 సంవత్సరాలు దీని లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. కంపల్సరీగా మీరు ఏ పాట్ తీసుకున్నా లోపల మాత్రం బ్లాక్ కంపల్సరీగా వస్తుందని కూడా చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి పార్ట్స్? ఈ రేంజ్ వరకు మాకు ఉన్నాయి. ఫర్దర్ గా కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మాకు మినిమం ఆర్డర్ లాగా ఏమన్నా ఉంటే మేము ఒక 50-60 కనుక ఇస్తే మీ కస్టమ్ డిజైన్స్ కూడా మేము చేసి ఇవ్వగలం. ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉంటారు జనాలు, వాళ్ళకి డోర్ డెలివరీ మీరు ఫ్రీగా ఇవ్వగలుగుతారా? అంటే మినిమం ఆర్డర్ లెవెల్ ఒకటి ఉంటుందండి. మినిమం ఆర్డర్ లెవెల్ ఉంటే ఫ్రీగా ఇవ్వగలము. లేకపోతే ఈ రోజున వచ్చిన ఫెసిలిటీస్ బట్టి ర్యాపిడోనో ఇట్లాగా చేస్తే కనుక మీకు మినిమం కాస్ట్ తో డెలివరీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా? ఇదే ప్రైస్ ఉంటుందా మనకి? అంటే ఇప్పుడు అదేదో ఎక్కువ చెప్పి డిస్కౌంట్ అట్లాంటివి ఉండదు కదండి. ఫ్యాక్టరీ సేల్ కాబట్టి మేము ఒక స్టాండర్డ్ రేట్ లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. మామూలుగా ఏదైనా బల్క్ క్వాంటిటీలో ఏమన్నా తీసుకున్నారంటే కొంచెం డిస్కౌంట్ చేస్తాము. 1-2 పీసెస్ కాకుండా. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నారు పబ్లిక్, వాళ్ళకి మనం ఇక్కడ నుంచి పార్ట్స్ తీసుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ మీరు ఏమైనా చేయగలుగుతారు? ఈ రోజున ఉన్న ఫెసిలిటీస్ బట్టి చూసుకుంటే కనుక ర్యాపిడో కానీ లేకపోతే పోర్టర్ కానీ ఇట్లాంటివి ఏది వాడుకున్నా మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే డెలివరీ అవుతాయి. కాబట్టి
మాకు మినిమం ఆర్డర్ లెవెల్ ఒక 5,000 పైన ఏమైనా ఉంటే మేము కూడా డెలివరీ ఇవ్వగలము. మరి తక్కువ ఆర్డర్ అంటే మీరు కూడా ఊహించుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్. చూసారా అండి, మనం కింద పార్ట్స్ అన్ని చూసాం కదా. అయితే ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలో పైన టెర్రస్ పైన మనకి మొత్తం గార్డెనింగ్ ఉంది. ఇది కూడా మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ పార్ట్స్ ఎలా ఉన్నాయని స్పెషల్గా ఏదో చూపించాలి చెప్పాలని కాకుండా వాళ్ళే యూస్ చేస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే మనం పాలకూర కోసం దీనికోసం ఏమేమో వెతుకుతూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ 4x4వి బెడ్ లాగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ దీంట్లో మనకి తోటకూర అవన్నీ వేసి పెట్టారు. రేస్డ్ బెడ్స్ కింద పెట్టామండి. ఇది 4 feet by 4 feet ఉంటుంది. హైట్ వచ్చేసి ఒక 6 inches పైన ఉంటుంది. ఇందులో సాయిల్ వేసేసుకొని, అంటే మనకి కూడా గార్డెనింగ్ చేసుకోవడానికి ఎక్కువ కింద నేల మీద పెడితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం రేస్డ్ బెడ్ చేసేసి దాని మీద పెట్టుకుంటున్నాము. దీనివల్ల జనరల్గా ఉన్న అపోహలు కూడా కొన్ని ఉంటాయి జనాలకి, రూఫ్ ఏమన్నా పాడవుతుందా అనేది. ఇట్లా కాకుండా రేస్డ్ బెడ్ ఉండడం వల్ల ఏరియేషన్ అది బాగా ఉండి రూఫ్ కూడా ఎప్పుడు నానకుండా ఉంటుంది. ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ కింద కూర్చొని లేవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి బ్లూ కలర్ లో పెద్దగా టబ్ ఉంది. అందులో మొత్తం లోటస్లు ఉన్నాయండి. వాటర్ లిల్లీస్ అంటారు కదా, అది ఉంది. ఇంతవరకు మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థాంక్యూ.